ఈ మధ్య డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మాత్రం డాలర్కు డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. మన దేశంలోని విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు వాటాలను వేగంగా వదిలించుకుంటున్నారు. దీనివల్ల ఈ ఏడాది అక్టోబర్లో $11 బిలియన్ మేర పెట్టుబడులు ఎగిరిపోయాయి. ఈ నెల నవంబర్లో మరో $2 బిలియన్ విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. వీటన్నింటి ప్రభావం వల్ల నవంబర్ 12వ తేదీన రూపాయి మారకం విలువ $84.40 పడిపోయింది. రూపాయి విలువ పడిపోకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ రాబోయే రోజుల్లో రూపాయి మారకం విలువ మరింతగా ఒత్తిడి ఎదుర్కోక తప్పదనే హెచ్చరికలు ఎక్స్పర్ట్స్ నుంచి వినిపిస్తున్నాయి. పెరిగిన ముడి చమురు ధరలు, భారత మార్కెట్ల నుంచి వేగంగా తరలిపోయిన విదేశీ పెట్టుబడులు ప్రధానంగా రూపాయి పతనానికి కారణంగా కనిపిస్తున్నాయి. క్షీణిస్తున్న రూపాయి విలువ కారణంగా ప్రస్తుతం దేశానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. రూపాయి విలువ క్షీణిస్తే ఆ ప్రభావం ద్రవ్యోల్బణంపైన పడుతుంది. దేశంలో దాదాపు 80% చమురు విదేశాల నుంచే దిగుమతి అవుతుంది. చమురు ధరలు పెరగడంతో భారత్ మరిన్ని ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వస్తోంది. మరోపక్క రూపాయి విలువ కూడా తగ్గుతుండటంతో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. ఇంధనం ధర పెరగడం కారణంగా రవాణా ఖర్చులు పెరిగి ఫలితంగా ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంది. దానివల్ల కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరుగుతాయంటున్నారు ఎక్స్పర్ట్స్. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గిపోవడంతో ఆ ప్రభావం నేరుగా దిగుమతులపైన ఆధారపడే ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, రసాయనాల రంగాలపైన పడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఎక్కువ బడ్జెట్తో అనేక సంక్షేమ పథకాలను నడిపిస్తోంది. రూపాయి విలువ తగ్గుతుండటంతో ద్రవ్యలోటు పెరుగుతోంది. దాంతో ప్రభుత్వం పథకాల అమలు కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఒకవేళ రూపాయి విలువ ఇలాగే పడిపోతే ద్రవ్యోల్బణంతో పాటు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వంట నూనెలు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువులు, ఎలక్ట్రానిక్ ముడి పరికరాలు, ఐరన్, స్టీల్, హెవీ మెషినరీ, ప్లాస్టిక్ ఇలా నిత్యం మనం ఉపయోగించే అన్ని వస్తువుల విషయంలోనూ మనం దిగుమతులపైనే ఆధారపడ్డాం. కోవిడ్ తర్వాత పరిస్థితుల ప్రభావం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లపైన ఉంది. దానికి రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కూడా తోడైంది. ఫలితంగా దేశీయ కరెన్సీ రూపాయి తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత రూపాయి విలువ పడిపోతుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ గెలుపు మన ఇండియాకు సవాళ్లతో పాటు అనేక అవకాశాలను ఆవిష్కరిస్తుందని అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఎస్బీఐ రూపొందించిన నివేదిక ఒకటి స్పష్టం చేస్తోంది. ట్రంప్ రెండో విడత పాలనా కాలంలో రూపాయి విలువ 8 నుంచి 10% తగ్గిపోతుందని అంచనా వేసింది. అమెరికా ఎన్నికలతో భారీగా తగ్గిన రూపాయి విలువ డాలర్ ఎక్స్చేంజ్లో మొదట్లో తగ్గినా ఆ తర్వాతి కాలంలో అది పుంజుకుంటుందని ఎస్బీఐ నివేదిక ధీమా వ్యక్తం చేసింది. ఓవైపు పెట్రోల్ ఉత్పత్తులు, మరోవైపు నిత్యావసరాల ధరలు, ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడం, రూపాయి పడిపోవడం ఇవన్నీ మనకు సంబంధం లేని విషయాల్లా కనిపిస్తాయి. కానీ చివరకు ఆ భారం మోసేది సామాన్యుడే. ఇప్పటికే పెట్రోల్ ధరలు, నిత్యావసరాల ధరలు పెరగడం వల్ల సామాన్యుడి బడ్జెట్పై నెలకు సుమారు ₹1000 నుంచి ₹3000 వరకు భారం పడుతోంది. దానికి తోడు పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, క్రెడిట్ కార్డులపై రుణాలు తీసుకున్న వారిపై అదనంగా మరింత భారం తప్పదు. రూపాయి విలువ పడిపోవడం వల్ల ఆ ప్రభావం మన దిగుమతి చేసుకునే వస్తువులన్నింటిపైన పడుతుంది. అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ పడిపోతుండడంపై సామాన్యులు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా భారతీయులందరిపైనా దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ద్రవ్యోల్బణం కీలక పాత్ర పోషిస్తున్న రూపాయి పతనం మనందరి జీవితాలపై పెద్ద ప్రభావమే చూపిస్తోంది. నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు, మెడిసిన్స్, బంగారం, ప్లాస్టిక్ వస్తువులు, కెమికల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా ఒక్కటేంటి అన్నింటికీ రూపాయి బలహీనతతో ప్రత్యక్ష సంబంధమే ఉంటుంది. అయితే సుమారు 7% జీడీపీ వృద్ధి రేటును సాధిస్తున్న దేశాల సరసన నిలుస్తున్న భారత్లో రూపాయి విలువ ఎందుకు పడిపోతోందనే ప్రశ్న చాలా మందికి వస్తుంటుంది. కరెన్సీ ఎక్స్చేంజ్ విలువలో ఒడిదుడుకులు మామూలే, కానీ స్థిరంగా బలహీనపడుతుంటే మాత్రం కారణాలు చూడాల్సి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది కామన్, కానీ కరెన్సీ విలువ పడిపోతున్న వేగాన్ని గమనించాలి. రూపాయి పడిపోవడానికి కారణాల్లో ఒకటి అమెరికన్ డాలర్.
యుఎస్ డాలర్ను ప్రపంచమంతా రిజర్వ్ కరెన్సీగా ఉంచుకుంటారు. అంటే ఏదైనా అనిశ్చితి వచ్చినప్పుడు ఏ దేశం దగ్గర ఎక్కువ యుఎస్ కరెన్సీ, గోల్డ్ ఉంటుందో వాళ్ళ కరెన్సీకే విలువ ఎక్కువని అనుకోవచ్చు. జనరల్గా యుఎస్ కరెన్సీలో పెద్దగా హెచ్చుతగ్గులు ఉండకపోవడంతో పాటు స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కావడంతో ప్రతి దేశం యుఎస్ డాలర్ను తమ ఖజానాలో ఉంచుకుంటుంది. అయితే యుఎస్ గతంలో ఎప్పుడూ లేని విధంగా 0 స్థాయి దగ్గర ఉన్న వాళ్ల వడ్డీ రేట్లను ఈ మధ్య కాలంలో 5% పెంచింది. అనూహ్యంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి వడ్డీ రేట్లను పెంచి ఇబ్బందులు పడుతోంది అమెరికా. రూపాయి విలువ పడిపోతే ఎవరికి లాభమంటే, ఎవరైతే విదేశాలకు వస్తువులు, సేవలను ఎగుమతి చేస్తారో వాళ్ళందరూ లాభపడతారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలకు ఇది లాభం. ఎందుకంటే వీళ్ళంతా డబ్బులను డాలర్లతో తీసుకుంటారు కాబట్టి. రూపాయి క్షీణించే కొద్దీ లాభాలు ఎక్కువగా వస్తాయి. ఎక్స్పోర్టర్స్తో పాటు విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు కూడా ప్రయోజనం పొందుతారు. ముఖ్యంగా యుఎస్లో ఉన్న వాళ్ళు భారత్కు డబ్బు రెమిట్ చేసేటప్పుడు అధిక ప్రయోజనాన్ని పొందుతారు. రూపాయి విలువ తగ్గితే భారత్లోకి మళ్లీ నిధుల ప్రవాహం పెరగొచ్చు. టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది. ఎగుమతిదారులు మరింత కాంపిటీటివ్ రేట్లకు విదేశీ కంపెనీలకు వస్తువులు, సేవలను అమ్మి మార్కెట్ పరిధిని మరింత పెంచుకోవచ్చు. రూపాయి విలువ పడిపోతే ఎవరికి నష్టమంటే అందరికీ అని చెప్పాలి. ఉదాహరణకు క్రూడాయిల్ దిగుమతి కోసం మనం డాలర్లలో చెల్లించాలి కాబట్టి రూపాయి ఎంతగా పడిపోతే మనం అంత ఎక్కువ డబ్బు పెట్టి కొనాలి. దీంతో కంపెనీలకు నష్టాలు పెరిగి రేట్లు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాయి. దీంతో నష్టాలను భరించలేక ప్రభుత్వం కూడా సరేనంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు కొండెక్కి కూర్చుంటాయి. దీంతో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలే. అందుకే మొదటి దెబ్బ సామాన్యులపైనే పడుతుంది. ఇది పరోక్షంగా వడ్డీ రేట్లు పెంచేందుకు కారణమవుతుంది. అప్పులు తీసుకున్న వాళ్ళంతా ఈ భారాన్ని మోయాల్సి ఉంటుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఫోన్లు, కెమెరాలు, ఇతర వస్తువుల రేట్లు పెరుగుతాయి. విదేశీ ప్రయాణం ఖరీదవుతుంది. విదేశాల్లో చదువు భారమవుతుంది. ఇక్కడి నుంచి పిల్లలకు ఫీజుల నిమిత్తం పంపే వాళ్ళు మరింతగా ఇబ్బంది పడతారు. విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే కెమికల్స్, వైద్య పరికరాల రేట్లు పెరుగుతాయి. రూపాయి విలువ పడిపోకుండా మన ప్రభుత్వం, ఆర్బీఐ ఏం చేయలేవా అనే డౌట్ చాలా మందికి వస్తుంటుంది. గ్లోబలైజ్డ్ ఎకానమీలో డిమాండ్, సప్లైకే మొదటి ప్రాధాన్యం. ఆయా దేశాల అత్యున్నత బ్యాంకుల పాత్ర కొంత పరిమితంగా ఉంటుంది. ఆర్థికంగా గతంతో పోలిస్తే భారత్ ఇప్పుడు కొంత బలంగా ఉన్నా అది రూపాయి నిలబడడానికి ఊతమివ్వలేకపోతోంది. ముఖ్యంగా విదేశీ ఫారెక్స్ నిల్వలు ఇప్పుడు ఈ దేశంలో $700 బిలియన్ వరకు ఉన్నాయి. ఏదైనా అనిశ్చితి వచ్చినప్పుడు ఈ నిధులు భారతదేశానికి, రూపాయికి పరిపుష్టిగా పనిచేస్తాయి. మార్కెట్లో డాలర్ డిమాండ్ తీవ్రంగా వచ్చి రూపాయికి ఇబ్బంది వస్తోందనుకున్నప్పుడు మాత్రమే ఆర్బీఐ డాలర్లను విక్రయించి పరిస్థితి మరింత దిగజారకుండా చూస్తుంది. అయితే ఇది ఫారెక్స్ నిల్వలను వేగంగా కరిగించేస్తుంది. అందుకే ఆర్బీఐ పాత్ర కూడా పరిమితమనే చెప్పొచ్చు. సాధ్యమైనంతగా విదేశీ నిధులను మన దేశంలోకి పెట్టుబడుల రూపంలో తెచ్చుకోవడం, వస్తు సేవల ఎగుమతి, సంస్కరణల కొనసాగింపు వంటివి నిరంతరం చేస్తూ ఉండాలి. క్రూడాయిల్ దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి. ప్రపంచంలో అత్యధిక విలువ కలిగిన కరెన్సీల్లో డాలర్కు ప్రత్యేక స్థానం ఉంది. అంతర్జాతీయ వాణిజ్యానికి డాలర్నే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. భారత్ కూడా డాలర్ మీదే ఎక్కువగా ఆధారపడుతుంది. రకరకాల సమస్యల కారణంగా డాలర్ మారకం నుంచి బయటపడే ప్రయత్నాలు ఈ మధ్య కాలంలో ఊపందుకున్నాయి. ముఖ్యంగా బ్రిక్స్ సదస్సు వేదికగా ఇందుకు సంబంధించి స్పష్టమైన ఎజెండా రూపుదిద్దుకుంటోంది. ఈ ఏడాది అక్టోబర్ 24వ తేదీన రష్యాలోని కజాన్ సిటీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో మన ఇండియాతో సహా ఇతర సభ్య దేశాలు డాలర్కు ప్రత్యామ్నాయం గురించి ఒక ప్రకటన చేశాయి. బ్రిక్స్ సభ్య దేశాల్లోని కేంద్ర బ్యాంకుల సమన్వయంతో కొత్త చెల్లింపుల వ్యవస్థ ఏదైనా ఒకటి ఏర్పాటు చేయాలని తీర్మానించుకున్నాయి. తమ మధ్య వాణిజ్యానికి డాలర్కు బదులుగా తమ సొంత కరెన్సీలో చెల్లింపులు జరపడం ద్వారా ఇది సాధ్యమని భావిస్తున్నాయి. అయితే బ్రిక్స్ సదస్సులో తీసుకున్న నిర్ణయం అమెరికాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ నిర్ణయంపై అగ్రరాజ్యం గుర్రుగా అసంతృప్తిగా ఉంది. బ్రిక్స్ సదస్సులో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఒకవేళ డాలర్ను ఇండియా వదిలేస్తే గనుక దిగుమతులపై 100% సుంకం విధిస్తానని ఇప్పటికే ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ బెదిరించాడు. మరోవైపు అమెరికా ఆంక్షల కారణంగా రష్యా నుంచి రూపాయి ఎక్స్చేంజ్తోనే భారత్ ఆయిల్ దిగుమతి చేసుకుంటోంది. చైనా కూడా తమ దేశ కరెన్సీని ఉపయోగించి రష్యా వద్ద చమురు కొంటోంది.
ఈ మధ్య బ్రిక్స్ సభ్యత్వం తీసుకున్న మరో చమురు దేశం ఇరాన్ కూడా ఇదే విధానాన్ని విస్తరించే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలికంగా తమ కరెన్సీలను బలోపేతం చేసే దిశగా భారత్ సహా బ్రిక్స్ దేశాలు అడుగులు వేయడం ఒక విధంగా శుభపరిణామం అంటున్నారు ఎక్స్పర్ట్స్. మరోవైపు బంగారం ధరలు తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ట్రంప్ గెలవగానే గోల్డ్ ధరలు పతనమవుతూ కనిపిస్తున్నాయి. ట్రంప్ గెలిచాకే ప్రపంచమంతా పసిడి టెక్కు తగ్గింది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి ఇంకా సమయమున్నా ట్రంప్ గెలుపుతో ప్రపంచ మార్కెట్ ప్రభావితమవుతోంది. అప్పటిదాకా ముట్టుకోలేరన్నట్లుగా మురిపించిన బంగారం ధర నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. ఇన్వెస్టర్లు బంగారం నుంచి తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్తో పాటు ఇతర పెట్టుబడులకు మళ్లిస్తుండడం కూడా గోల్డ్ రేట్స్ డౌన్ఫాల్ కి మరో ముఖ్య కారణం. ఓ దశలో 82,000 రూపాయలకు ఎగువన ఆల్ టైమ్ రికార్డుని నమోదు చేసిన గోల్డ్ పెరుగుట విరుగుట కొరకేనన్నట్లు కొండదిగొస్తోంది. మొన్నటిదాకా గోల్డ్ దూకుడు చూస్తుంటే ఈ ఏడాది చివరి వరకు 10 గ్రాముల బంగారం ధర 1,00,000 దాటుతుందనుకున్నారు. మన వల్ల కాదని మధ్యతరగతి డీలా పడేలా మిడిసిపడింది పసిడి. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల ప్రభావం బులియన్ మార్కెట్ ని హిట్ చేసింది. ట్రంప్ గెలవడమే ఆలస్యం, బంగారం ధర తగ్గుతూ వస్తోంది. చివరికి అంచనాలు ఎలా ఉన్నాయంటే 10 గ్రాముల బంగారం ధర 60,000 దాకా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. నాట్ ఓన్లీ ట్రంప్, గ్లోబల్ మార్కెట్ నుంచి నెగిటివ్ సంకేతాలు, అంతర్జాతీయంగా నిల్వలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు పసిడి ధరల్ని ప్రభావితం చేస్తున్నాయి. బంగారమే బెట్టు తగ్గించుకుంటే వెండిదేముంది, గోల్డ్తో పాటు దాని ధర కూడా తగ్గుతోంది. ట్రంప్ గెలవగానే డాలర్ ఒక్కసారిగా రికార్డు స్థాయికి ఎగుబాకింది. దీంతో అంతర్జాతీయంగా గోల్డ్ రేట్ ఒకే రోజు ఔన్సుకు $65 పైగా పతనమైంది. డాలర్, గోల్డ్ అవిభక్త కవలల్లాంటివి. డాలర్ విలువ పెరిగితే ఈక్విటీ మార్కెట్లు, బాండ్ ఈల్డ్స్ పై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతారు. ఇదే సమయంలో బంగారంపై ఆసక్తి తగ్గుతుంది. పెట్టుబడులు తగ్గడంతో సహజంగానే బంగారం ధరలు తగ్గుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఎన్నికల్లో ట్రంప్ విజయంతో డాలర్ ర్యాలీ కొనసాగుతోంది. అది పెరిగే కొద్దీ బంగారం పడిపోతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే తులం బంగారం రేటు ఇంకా ఎంత తగ్గే అవకాశం ఉంటుందనేది చూడాలి. తాను గెలిస్తే మూడో ప్రపంచ యుద్ధం ప్రమాదం ఉండదని ప్రచారంలో హామీ ఇచ్చారు ట్రంప్. అమెరికా ఆర్థిక మాంద్యం బారిన పడకుండా చూస్తానని ఆయన ఇచ్చిన హామీ ఎన్నికల్లో బలంగా పనిచేసింది. ట్రంప్ గెలుపుతో ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందని అంతా భావించడంతో డాలర్ గరిష్ట స్థాయికి చేరింది. ఇన్వెస్టర్ల ఆలోచన మారడంతో గోల్డ్పై ఒత్తిడి తగ్గిపోయి ధర కూడా తగ్గుముఖం పట్టింది. బంగారం, వెండి ధరలు రాబోయే రోజుల్లో మరింతగా తగ్గుముఖం పట్టొచ్చని అంచనా వేస్తోంది అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలు కూడా మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయని భావిస్తున్నారు. అయితే ట్రంప్ అధికారంలో ఉన్నన్నాళ్లు ఇలాగే ఉంటుందని చెప్పలేం. ట్రంప్ తన పాలసీలను ప్రకటించేదాకే కాస్త కంట్రోల్లో ఉంటుందంతే. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచే బంగారం ధర మళ్లీ పెరిగే అవకాశాలున్నాయని కూడా నిపుణులు భావిస్తున్నారు.